వారి గాయాలు ఒకేలాగా ఉన్నాయా? ఎంతమంది ఒకేలాగా ఉన్నాయా అంటారు? అన్నారు. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న బాధలు కష్టాలు ఒక ఎత్తు, వారి జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు బాధలు గాయాలు ఒక ఎత్తు, వారు క్రష్ అవ్వడము, వారి ఫ్యామిలీలో పోరాటాలు ఒక ఎత్తు, వీరి ఫ్యామిలీ. సో యూ కెనాట్ సే ఐ వాంట్ టు బి యూస్. కొన్ని సంఘటనలో మనకు హెచ్చరింపులు కావాలి, కొన్ని సంఘటనలో మనకి గద్దింపులు కావాలి, కొన్ని సంఘటనలో ఆదరణ కావాలి, కొన్ని సంఘటనలో మనకి పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో అందుకనే మీ దాడి బట్టి, మీ గాయాన్ని బట్టి, మీ గుండె పగిలే పరిస్థితులు బట్టి ఆ అనుభవాలు ఉన్నాయి చూడండి. ద ఎక్స్పీరియన్స్ దట్ యు గెట్ దట్ యు కెన్ నాట్ మ్యాచ్ విత్ ఎనీబడి ఎల్స్. దాంట్లో నుండి యు నో వాట్ దేర్ వాస్? రిపెంటెన్స్. నోరు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దొరలు సాష్టాంగపడు, ఆయన సన్నిధిలో మొత్తుకుంటే నీకే జవాబు పొందుకుంటావు. నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ దేవుడు మార్గం తెరుస్తున్నాడు, ఎక్కడ ఏం చేయాలో దేవుడే నీతో మాట్లాడతాడని అప్పుడు స్టార్ట్ అయ్యేది రివైవల్. దే వర్ డిపెండింగ్ ఆన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ కౌన్సిలింగ్. ద వర్డ్ ఇస్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ వాక్యమే మనం ఎలాగ బ్రతకాలో చెప్తుందండి. ఈ వాక్యము మనకుంటే చాలు ఎలాగ ముందుకు వెళ్ళాలో స్పష్టంగా తేటగా చెప్తాడు. సాష్టాంగ నువ్వు నాకు జవాబివ్వు ప్రభువా, నువ్వు జవాబిచ్చే వరకు నేను విడిచిపెట్టాను ప్రభువా అని ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా జవాబిచ్చే దేవుడు. మీ స్వతహాగా మీరు దేవుడు ఎవరో మీరు తెలుసుకోండి. మీ జీవితంలో కూడా ఉన్న పరాక్రమము, దేవుడు ఇచ్చిన సామర్థ్యం మీకు తెలియట్లేదు. ఎందుకంటే యూ డోంట్ నో. ఎందుకు ఉంటుంది లేండి, వాళ్ళందరూ దాంట్లో పర్ఫెక్షనిస్ట్ ప్రొఫెషనల్స్, మనం ఏంటి అని అంటున్నారా? నో 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 నో. గాడ్ లుక్స్ అట్ యూ డిఫరెంట్లీ. ఇది కూడా వాడుకోగలుగుతా అంటే దేవుడు అంటాడు తప్పకుండా నేను వాడుకుంటాను.